గతంలో 2024 సంవత్సరం సెప్టెంబర్ 20 తారీఖు జోర్డాన్ దేశానికి అగ్రికల్చర్ వ్యవసాయ కూలీగా దేశం వెళ్ళడం జరిగింది. ఉచిత వీసా పైన ముంబై ఏజెన్సీ ద్వారా వెళ్ళాము. అక్కడికి పోయినాక తెలిసింది అది ఏంటంటే మిలిటరీ బేస్ అని. అప్పటిదాకా మాకు తెలియదు. మిలిటరీ బేస్లో ఎడార్లో వ్యవసాయం చేయడం అది మొత్తం టెక్నికల్గా ఉంటుంది. అది ఏంటంటే గ్రీన్ హౌస్లు ఉండి ఫర్టిలైజర్ దాంతో వ్యవసాయం చేయడం, రసాయనాలు వాడక చాలా మందికి ఏంటంటే ఆరోగ్య సమస్యలు, కళ్ళు తిరగడం కానీ, బీపీ షుగర్ లాంటివి కానీ చిన్న వయసుతో సంబంధం లేకుండా ఫుడ్ కొరతకు కూడా ఇబ్బంది అయ్యి అట్లా చాలామంది ఇబ్బంది పడి తలుచుకోలేదు. అక్కడ ఆ లెక్కల కంపెనీ అడిగితే అప్పుడు లక్షల పెనాల్టీ కోరేవాళ్ళు. చాలా పెనాల్టీ కావాలి అని చెప్పారు. 150 గ్రాములు భోజనం, పొద్దున ఒక చపాతి అట్లా ఇచ్చి పని చేసేటోళ్ళు, 10 గంటలు పని చేయించుకుంటోళ్ళు. ఇండియన్ అమౌంట్ ఇక్కడ మనకి 26,000 దాకా వచ్చు. ఇక మన కటింగ్స్ అన్ని పోను 20,000 మిలుగు. ఇబ్బందితోటి ఇక్కడ చాలా మందికి 12 మందిలో చాలా జిల్లాల వాసులు వాళ్ళ ఎమ్మెల్యేలకు అధికారులకు చేసారు. కానీ అది ఏం పట్టించుకోవడం బయటకు రాకపోవడంతో ఇక్కడ ఏంటంటే లోకల్లో మేము హరీష్ రావు గారిని ఇట్లా మెసేజ్ పంపించి సార్ మాకు బాధ చెప్తే సార్ తొందరగా స్పందించి మమ్మల్ని అక్కడ ఉన్న అధికారులు, ఢిల్లీలో ఉన్న అధికారులతో మాట్లాడి, కంపెనీ అధికారులతో మాట్లాడి, యాజమాన్యంతో మాట్లాడి కొన్ని లక్షల పెనాల్టీ కట్టి టికెట్ డబ్బులు చేర్చి తన సొంత ఖర్చులతో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిండు. మా అమ్మ ఇంటి దాకా చేరదీసిండు. సార్కి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. చాలా మందిని వేడుకున్నాము. మేము చాలా మందిని మా ఇంట్లకు చేరుకోవాలని వేడుకున్నాము. అధికారులు ప్రతి ఎమ్మెల్యేను కూడా, ప్రతి అధికారులు ఉన్న పార్టీని కూడా వేడుకున్నాం, కానీ ఎవరు కాలేదు. అధికారంలో లేకున్న ప్రతిపక్షం నుండి హరీష్ అన్న మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు, నేను సిద్దిపేట జిల్లా వాసిని అయినందుకు, ఇలాంటి మంచి లీడర్ మాకు అందుబాటులో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. హరీష్ అన్న వల్లనే ఇదంతా సాధ్యమైంది. నాకు చాలా ఆనందంగా ఉంది. హరీష్ అన్న లేకపోతే మేము ఇవాళ ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు. జోడన్ పోవడం జరిగింది. హరీశ్రావు సార్ గారు అక్కడ ఈ జోడన్లో ఇబ్బంది ఉంటే హరీశ్రావు సార్ గారితో మాట్లాడి సార్ గారు మాకు వెళ్ళిపోయడం జరిగింది. అలాగే కంపెనీకి ఫైన్ కట్టడం జరిగింది. టికెట్ పైసలు సారే కట్టడం జరిగింది. టికెట్ పైసలు సారే కట్టిండు, ఫైన్ సారే కట్టిండు. మమ్మల్ని తీసుకురావడం జరిగింది. మేము 12 మంది వచ్చినాం సార్. 12 మంది వచ్చినాం, మమ్మల్ని తీసుకురావడం జరిగింది. మేము 3 నెలల నుంచి ఇస్తాం సార్. 3 నెలల నుంచి పనికి పోకుండా సార్. కంపెనీ అడిగితే కంపెనీ సహకరించలేదు. కంపెనీ సహకరించక సార్ మేము ఎన్నోసార్లు అడిగినాం, ఎన్నోసార్లు ఇబ్బందులు పడినాం, ఎన్నోసార్లు ఇబ్బంది పడి సార్కు వీడియోలు పెట్టడం జరిగింది. సార్ మమ్మల్ని తీసుకురావడం జరిగింది. వెళ్ళ మేము హరీశ్రావు సార్కు నేను రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఏజెంట్ల ద్వారా బొంబాయి ఆఫీస్ ఉన్నదంటే తీసుకెళ్లారు. అక్కడ నుండి పోయినాం. కాకపోతే మాకు అక్కడ ఫుడ్ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కానీ సంవత్సరం పాటు కష్టము వెళ్ళదీసినాం. ఇక్కడ ఎందుకంటే అన్నము చాలా తక్కువ పెట్టేవారు, అందులోనే కూర పోసేవారు, అన్నం నానిపోయి వచ్చేది. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. పంపమని కంపెనీకి ఎన్నిసార్లు చెప్పినా పంపలేరు. పోయిన 6 నెలల కింద మా బాబు కూడా వెళ్ళిపోయాడు. అయినా ఎమర్జెన్సీ పంపమన్నా పంపలేరు. టికెట్ మేము పెట్టుకుని వస్తాం, ఇంటికి వెళ్ళి తెప్పించుకుంటామన్నా కూడా తోలలేరు. సంవత్సరం అయ్యాకనే తోలుతామన్నారు. అయినా నమ్మి సంవత్సరానికి కూడా పోతామని చెప్పి మరి ఎన్నోసార్లు అడిగాం, పంపలేరు. టికెట్ మేము ఇంటికి వెళ్ళి తెప్పించుకొని అన్న పోతామని చెప్పిన అన్న పంపలేరు. పంపనందుకు మేము గవర్నమెంట్కి సహకరించినాం. ఎవరు కూడా మాకు స్పందించలేదు. ఫైనల్లో హరీష్ రావు సార్ గారికి మెసేజ్ చేయడం అయినది. మాకు డైరెక్ట్ కాల్ చేయడం అక్కడ ఆలో లేదు. ఓన్లీ వాట్సాప్ ద్వారానే నడుస్తుంది. వాట్సాప్ మెసేజ్ పెట్టాను. పెడితే సారు గవర్నమెంట్కి కానీ అందరికి కానీ మెయిల్ పెట్టిండు. ఎవరు కూడా మాకు స్పందించలేదు. ఫైనల్లో హరీష్ రావు సార్ గారే వచ్చి మాకు ఫోన్ ద్వారానే ధైర్యం చెప్పి ఎంఎస్సి నుంచి అక్కడ మాకు అందరికీ తెచ్చే రకము మాట్లాడి ఫైనల్లో మాకు ఇంటికి వచ్చేదాకా అక్కడ పెనాల్టీ అడిగినా నింపాడు. మాకు ఫ్లైట్లు, టికెట్ అన్నీ బుక్ చేసి తెచ్చాడు. తెచ్చినాక కూడా ఇక్కడ ఇంటి దాకా కూడా వెహికల్ ఇచ్చి పంపించి మా అందరినీ సౌకర్యాలు చూసుకొని ఇంటికి ఎరగొట్టిండు. మా హరీష్ రావు గారు చాలా మేలు చేసిండు. సార్కు రుణ తీర్చుకోలేని సార్కు ధన్యవాదాలు. ఎప్పుడు కానీ మర్చిపోని విధంగా మాకు మేలు చేసిండు. సార్ మేము వచ్చింది 12 మంది వచ్చినాం. ఇంకా ఉన్నారు 60-70 మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు. అక్కడ మా యూపీ బీఆర్ వాళ్ళు ఉన్నారు. మొత్తం వచ్చి మన ఇండియా మంది 150 కన్నా ఎక్కువ ఉంటారు. ఇంకా ఈ సంవత్సరం ఎట్లన్నా చేసి వస్తామని వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము భరించలేక వచ్చాము. మాకు సహాయకరము హరీష్ రావు సార్ గారు మరి మాకు ఆదుకొని చేసిండు. మా ఫ్యామిలీకి కూడా ఇంటికాడ ధైర్యం ఇచ్చి చెప్పిండు, నేను ఎలాగోలో తిప్పలవాడి తీరుతాను, ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను మాకు అందరికీ నమ్మకం చెప్పి మమ్మల్ని ఇంటి దాకా చేరవేసిండు. ఇంటి దాకా కూడా వెహికల్ పెట్టిండు.
మాకు అన్ని సౌకర్యాలు తీసుకున్నారు. సార్కు ధన్యవాదాలు.